హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అసలు మా ఇంట్లోకి దుమ్ము ఎంతలా వస్తుందంటే 10 days క్రితం అయితే డబ్బాలన్నీ తీసి క్లీన్ చేశానండి. క్లీన్ చేసి మళ్ళీ అన్నట్లోనే ఫిల్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎక్కలేని చెత్త అంతా వచ్చేసింది అనమాట. అసలు ఒకసారి స్టాండ్ చూడండి ఎంత మట్టి పట్టేసి ఉన్నదో. ఈ డబ్బాల పైన మూతల పైన కూడా అలాగే పెట్టేసి ఉన్నదనమాట. అయితే ఇప్పుడు నేను డబ్బాలు ఏమీ ఖాళీ చేయట్లేదు. ఖాళీ చేయకుండానే సబ్బు వాటర్ తీసుకొని ఒక స్క్రబ్ తీసుకుని ఓన్లీ మూతలు ఇంకా బయట అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 10 రోజుల క్రితమే దాన్ని క్లీన్ చేశాను. అయినా మళ్ళీ క్లీన్ చేయాలంటే కష్టం కదా, అందుకనే ఇలా అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం పక్క నుంచి సౌండ్లు అయితే వస్తాయండి, వాటిని ఇగ్నోర్ చేసేయండి. టీవీ సౌండ్స్, బయట సౌండ్స్ అన్నీ వస్తాయి అనమాట. కోల్డ్ సౌండ్లు కూడా వస్తాయి, అట్లన్నిటిని ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడైతే ఇంకోండి సబ్బు పెట్టి ఇలాగా క్లీన్ చేసిన తర్వాత తడి క్లాత్ అయితే తీసుకొని దాన్ని అంతా క్లీన్ చేశాను. తర్వాత పొడి క్లాత్ తీసుకొని దాంతో అయితే తుడిచేసాను అనమాట. అలా అయితే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట, మచ్చలు లేకుండానే. తడి క్లాత్ తోటి తుడిసామనుకోండి దాని నిండా మచ్చల కింద అయితే కనిపిస్తుంది. అలా కాకుండా ఫస్ట్ సబ్బు పెట్టేసి తర్వాత తడి క్లాత్ తీసుకుని తుడిచేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా అయితే మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నానండి. ఒకసారి డబ్బాల నిండా చూడండి ఎలా ఉన్నాయో మచ్చలు కింద. ఇదే కాదండి, స్టాండ్ చూపిస్తాను చూడండి. స్టాండ్ మనం డబ్బాలు పెట్టిన ఆనమాలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. చుట్టుపక్కల అంతా దుమ్ము పడిపోయి. ఇప్పుడు దీన్ని అయితే నేను మామూలుగానే సోప్ పెట్టి తుడిసేద్దాం అనుకున్నాను, కానీ అంత సోప్ పెట్టి తుడిసిలాగా అయితే లేదనమాట. ఇంకా వాటర్ వేసి క్లీన్ చేస్తాను కానీ అవ్వదనిపించింది. స్టాండ్ అయితే ఇంకా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా అట్లనైతే మనకి ఎట్లికాయ వచ్చేస్తాయి అనమాట. సైడ్ ఇంకా స్టాండ్స్ కింద ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ రిమూవ్ చేసి ఇంక క్లీన్ చేసాను. ఇంకా క్లీన్ చేసి లోపల ఇంక డబ్బాలు అయితే ఉన్నాయి కదా, ఇంక ఇవి ఇలా ఉంటే చిరాగ్గా ఉంటాయని చెప్పేసి ఇంక టబ్బులు అయితే పెడుతున్నాను. ఇక్కడ బ్లాక్ కలర్ మూత వచ్చి డబ్బాలు అయితే ఉన్నాయి కదండి, అవి ఎప్పుడో మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయన్నమాట. నేను అప్పుడే 3 years నుంచి అయితే యూస్ చేస్తున్నాను. 3 years అంటే 4 years నుంచి అయితే యూస్ చేస్తున్నాను. బరుచులు ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. సో అవి అయితే చాలా బాగున్నాయండి. మనకి కేజీ పడతాయి అనమాట, మనం అందులో ఏమైనా వేస్తాయని. సో అలాగే అట్లనైతే పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలు స్కూల్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వాళ్ళ బుక్స్ కూడా నేను సెపరేట్ చేస్తున్నాను. కొన్ని ఖాళీగా ఎక్కువ ఉన్నాయనుకోండి అవి ఉంచుతున్నాను అనమాట. ఎక్కువ బుక్స్ అయిపోయినాయి అనుకుంటే మాత్రం అవి అయితే పక్కన పెట్టేస్తున్నాను. సో అవి ఏంటంటే మళ్ళీ రఫ్ బుక్ కింద యూజ్ చేసుకోవచ్చు కదా పిల్లలు అని చెప్పేసి ఇంకా ఖాళీ అంటే పేజీలు ఎక్కువ ఉన్నాయి అయితే ఉంచేస్తున్నాను అనమాట. రాయలేని పేజీలు ఉన్నాయి కానీ అయితే పక్కా తీసేస్తున్నాను. ఊరు వెళ్తాం కదా, ఊరెళ్ళి వచ్చి ముందు తర్వాత తీయడం ఎందుకు, ఇప్పుడు ఎలాగో ఇంక ఇల్లంతా చక్క పెట్టుకుంటున్నాను కదా, ఇంక ఇవి కూడా తీసేద్దామని చెప్పేసి ఇంక అట్లతో పాటు ఇంక బుక్స్ కూడా అన్నీ తీసేస్తున్నానండి. పిల్లలకి నోట్బుక్స్ కన్నా టెక్స్ట్ బుక్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేస్తున్నాను. మా పిల్లల బుక్స్ ర్యాక్ వచ్చేసి ఇదేనమాట. ఇందులోనే పిల్లల బుక్స్ ఇంకా టై ఉండదు, వీళ్ళకి బెల్ట్ ఒకటే ఉంటుంది అనమాట. అన్నీ కూడా ఇందులోనే ఉంటాయండి. ఇంకా పోనిక్స్ బుక్స్ అయితే నేను ఇలా రెడీ చేయించాను అనమాట. పిల్లలకి చదువుకోవడానికి ఉంటుందని చెప్పేసి 2 letters వర్డ్స్, 3 letters వర్డ్స్, 4 letters వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ చదువుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇలా నేను జిరాక్స్ చేయించి మొత్తం అన్నీ ఇలా బుక్ కింద అయితే రెడీ చేయించాను. సో ఆ బుక్స్ ఒక్కొక్కసారి చూసి చదువుకుంటారు కదా అని చెప్పేసి. సో ఇంకోండి ఇవైతే ఉంచి బుక్స్ అనమాట. ఇవన్నీ పేపర్లు ఎక్కువ ఉన్నాయి, ఖాళీ పేపర్లు. సో అందుకే ఆ బుక్స్ అన్నీ ఉంచాను. ఇంక నెక్స్ట్ ఈ పక్కన ఉన్నాయి కదండి, ఆ బుక్స్ అన్నీ వచ్చేసి ఇంక తీసేసి అనమాట. సో ఇంకెళ్ళకి టై ఉండదు, బెల్ట్ ఒకటి అన్నాను కదా, ఇవే అనమాట బెల్ట్లు. సో బెల్ట్లు కూడా పక్కన పెట్టేశాను. ఇంకా డ్రాయింగ్ బుక్స్ అయితే ఉన్నాయి, ఇంకా డ్రాయింగ్ బుక్స్ కూడా ఇలా పెట్టేశాను అనమాట. ఇంక ఇవి వచ్చేసి ఇంక పక్కకి తీసేసిన బుక్స్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇంక పక్క పెట్టేసి. మా హస్బెండ్ అయితే మొన్న ఇంట్లో మిషన్ ఉంది కానీ నాయి మాత్రం అసలు షర్ట్స్ కానీ టైట్ చేయట్లేదని చెప్పేసి అన్నాను కదండి. మొన్న ఆయన్ని టైట్ చేయకుండా మా అయితే కుట్టుకున్నాం కదా, ఈ రోజు మా హస్బెండ్ షర్ట్స్ కూడా టైట్ చేద్దామని చెప్పేసి ఇంకా మిషన్ మీద ఉన్నాయి తీస్తున్నానండి. అసలు ఈ మిషన్ ఉన్నదే కానీ ఆ టేబుల్ మీద ఏదో ఒకటి వస్తానే ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి తీయడం, ఆ మిషన్ మీద పెట్టడం, అలా వదిలేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా అవన్నీ ఖాళీ చేస్తుంటే నేను అంటే మేము మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, జూడియోకి వెళ్ళామని చెప్పేసి. ఆ జూడియోలో తీసుకున్న ఈ టాప్ అనమాట. వాయిస్ ఓవర్ అంత కంఫర్ట్గా ఇవ్వలేకపోతున్నానండి, ఎందుకంటే నాకు పక్కన ఎవరన్నా ఉన్నా, చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను అనమాట. ఎందుకో నాకు అంత కంఫర్ట్ అనిపించదు ఇవ్వడానికి. నేను సింగిల్గా ఒక రూమ్లో కూర్చుని అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. కానీ మేము ఇప్పుడు ప్రస్తుతం ఊరు వచ్చేసాం కాబట్టి ఊర్లో అయితే ఉన్నాము, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కుదరక నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు అనమాట. సో అందుకే పక్క నుండి సౌండ్స్ వస్తాయి, కొంచెం ఇగ్నోర్ చేసేయండి అని చెప్పేసి అంటున్నాను. అలాగే నా వాయిస్లో కూడా కొంచెం స్లో
హై అలా వస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఆ సింగిల్గా ఉండి రూమ్లో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అలవాటు అయిపోయింది. సో ఇలా ఇవ్వాలంటే మాత్రం నాకు అవ్వట్లేదు. అప్పుడు 2 days నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మళ్ళీ ఆపేస్తున్నాను, ఇస్తున్నాను, ఆపేస్తున్నాను. సో ఇంక ఈ రోజు ఎలాగైనా సరే ఇంక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. జూడియోలో తీసుకున్న టాప్ అయితే అదేనండి. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయన్నాను కదా, వాటిని ఎలా సైజ్ చేయాలో తెలియట్లేదు అనమాట నాకు. ఇంకా పాతది టీ షర్ట్ ఒకటి ఉంటే అది దానిపైన పెట్టి అది ఎంత లూజ్ ఉంది ఏంటి అన్నది చెక్ చేసుకుంటున్నాను అనమాట. చెక్ చేసుకొని ఇంక దాన్ని అయితే సైజ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ టీ షర్ట్ వచ్చేసి మా హస్బెండ్ పాత కంపెనీలో అంటే కొత్తలో వచ్చినప్పుడు కంపెనీలో అయితే జాయిన్ అవ్వారు కదా, ఆఫీస్లో ఇచ్చిన టీ షర్ట్స్ అనమాట. ఇవి క్వాలిటీ బాగున్నాయి, ఇంకా డైలీ వేసుకోవడానికి ఉంటుంది కదా, సైజ్ చేయని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి నేను ఒకటే చేశాను అనమాట. రెండిట్లో ఒకటే చేశాను. ఎందుకంటే ఇదే నేను వేస్తున్నాను కదా, మళ్ళీ అది టైట్ అవుతుందో లూజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఇంకొకటి వేసి అది చూసిన తర్వాత ఇంకొకటి వేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అందుకే ఒక్కో టీ షర్ట్కి ఇక్కడైతే వేస్తున్నాను. కానీ ఇది రబ్బర్ క్లాత్ వల్ల అది కుట్టు అయితే సరిగ్గా పట్టట్లేదు. ఒక దాని నుంచి ఒకటి దాటేస్తుంది అనమాట. ఇంక మళ్ళీ దాన్ని సరి చేసి మళ్ళీ కుట్టాను అనమాట. ఫైనల్గా ఎలాగోలా అయితే నేను సైజ్ అయితే చేసానండి. మా హస్బెండ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకా ఆ సైజ్ తోటి ఇంకా రెండోది కూడా కుట్టేసిన తర్వాత అయితేనే ఇప్పుడైతే కుట్టలేదండి, ఒకటే కుట్టాను అనమాట. సో ఇలా ఇంట్లో మిషన్ ఉంటే ఏంటంటే మనకి చిరుగుపైన బట్టలు కానీ కుట్లిటిపోయిన బట్టలు కానీ ఉంటాయి కదండి, అవి కుట్టుకోవడానికి అయితే బాగుంటుంది. సో నేను నేర్చుకుంటున్నాను. సో ఖచ్చితంగా నేర్చుకుని ఇంకా బ్లౌజులు ఇంకా పిల్లలకి ఫ్రాక్స్ కూడా కుట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకొని ఈ విధంగా అయితే ఇంక షర్ట్కి అయితే వేసేసాను. ఇంక ఇదైతే వేయట్లేదు, పక్కన పెట్టేశాను. ఇంక మిషన్ పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనకి పక్కన డబ్బాలు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ డబ్బాలు కూడా సర్దాలి. అవి కూడా ఆరిపోయి ఉంటాయి. అంతలా కాస్తున్నాయి ఎండలో. ఒక్క నిమిషంలో గిన్నెలు కానీ బట్టలు కానీ అలా ఈజీగా ఆరిపోతున్నాయి ఎండలకి అయితేని. సో ఇంక ఈ పని అయితే అయిపోయింది. ఇంక దీన్ని అయితే క్లోజ్ చేసి ఇంకా పక్కన అయితే పెట్టేస్తాను. ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారండి, సెలవులు ఇచ్చేసారు కదా, ఇంక ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా అలా ఆడుతూ ఉన్నారనమాట. స్టాండ్లో డబ్బాలు సర్దాం అన్నప్పటికీ నాకు ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. నేనైతే రివ్యూ కోసం అయితే ఆర్డర్ చేశానండి. ఈ శారీ అయితే బాగున్నది అనమాట క్వాలిటీ. నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా లేదు. సరేలే చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. కానీ శారీ మాత్రం చాలా బాగుందండి. ఆ అంచు ఇంకా శారీ కలర్ మాత్రం చాలా బాగుందనమాట. ఈ రెండట్ల కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా అవుతుంది. సో ఇది ఎలా ఉంటుంది, బాగా ఎత్తి పెట్టేస్తుందేమో, హెవీగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ హెవీగా అయితే కనిపిస్తుందండి. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. నాకు ఈ రెండట్ల కలర్ కాంబినేషన్ కూడా లేదు. సో రివ్యూ కోసమే చేశానండి, తర్వాత రిటర్న్ చేసానులే. సో మనకి పళ్ళు వచ్చేసి ఇదనమాట. ఇది పళ్ళు కాదు, బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి. కింద అయితే పెద్ద బార్డర్ అయితే వస్తుంది అనమాట, పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలితే మాత్రం నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి కమ్యూనిటీ పోస్ట్లో అయితే లింక్స్ అయితే ఇస్తానండి. తప్పకుండా అవైతే చెక్ చేయండి మీరైతేని. ఈ శారీ బ్లౌజ్కి అయితే వర్క్ చేయించుకుని వేసుకున్నాం అనుకోండి, చాలా హైలైట్గా కనిపిస్తాం అనమాట. చాలా బాగుందండి క్వాలిటీ అయితేని. ఇంకా అదైతే వీడియో అయితే చేయాలి. ఇంక వచ్చింది కదా, ఇంక మీకు చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బార్డర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మధ్యలో అంతా ప్రింట్ కాదండి, అది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట, ప్రింట్ కాదు అది అస్సలని. సో మనకి ఎంత వాష్ చేసినా సరే పోదనమాట. సో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఇంకా అదైతే ఇంకా లాన్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఖాళీ అయిన తర్వాత ఇంకా వీడియో అయితే చేయాలన్నమాట. ఇంక నెక్స్ట్ అయితే ఇంకా డబ్బాలు అయితే సర్దాలి కదా, ఇంకా దాన్ని అయితే మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ స్టాండ్ అయితే కొన్నాళ్ళ క్రితం అయితే నేను మీషోలో తీసుకున్నానండి. ఇదైతే నేను ఓన్లీ గ్రాసరీస్ పెట్టుకోవడానికే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో కబోర్డ్స్ ఉండవు కాబట్టి ఇవైతే పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. నాకు ఈ స్టాండ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడడానికి ఇలాగ సన్నగా కనిపించినా కానీ ఇందులో చాలా ఐటమ్స్ అయితే పడతాయి. నా దగ్గర ఉన్న గ్రాసరీస్ డబ్బాలన్నీ ఈ స్టాండ్లో అయితే పెట్టేస్తాయండి ఈజీగాని. నా దగ్గర కూడా అంత డబ్బాలు ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి నాకు కరెక్ట్గా ఈ స్టాండ్ అయితే సరిపోతుంది అనమాట. దీన్ని అంతా ఫిక్స్ చేసాను. ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా డబ్బాలన్నీ ఇంకా అందులో అయితే సర్దేస్తున్నానండి. సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి, కందిపప్పు మినపప్పు లాంటివి ఎక్కువ ఉంటాయి కదా, వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, అట్లనైతే కొంచెం కిందే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే స్టాండ్ అంత స్ట్రాంగ్ ఏం కాదు, కానీ ప్రస్తుతం సరిపోతుంది అనమాట. సో అలా వెయిట్ ఉన్నాయి ఏంటంటే మనకి కింద పెట్టుకున్నాం అనుకోండి, ఆ పైన ఉన్న ర్యాక్ వంగకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే నేను మొత్తం అన్ని డబ్బాలన్నీ సర్దేశాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే బట్టలు అయితే ఆరేసానండి. ఇంకా ఆరిపోయి అనమాట. ఇంకా అట్లనైతే మడత పెట్టేసి లోన్ అయితే పెట్టేస్తున్నాను. మొన్న నేను నా నైట్ డ్రెస్ కనిపించట్లేదు, ఎవరో దెబ్బేశారు
చేస్తారని చెప్పేసి అన్నాను కదండి. నిజంగానే ఎవరో పట్టుకెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మర్చిపోయి పట్టుకెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ నేను బట్టలు ఆరేసినప్పుడు వెళ్ళి చూస్తే మళ్ళీ నా దండం మీద అయితే ఈ బట్టలు అయితే ఉన్నాయన్నమాట. అవేనమాట నేను వేసుకున్నది. ఆ టీ షర్ట్ నేను కావాలనే చాలా లూజ్గా తీసుకున్నానండి. 4XL 5XL పెట్టి తీసుకున్నాను అనమాట. లూజ్గా ఉండడానికి. సమ్మర్లో టైట్ బట్టలు వేసుకుంటాను కన్నా అలాంటి లూజ్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకే నేను 4XL 5XL పెట్టి అయితే ఆర్డర్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంక బట్టలు సర్దేశాను. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి రావాలి. సో ఎన్ని పనులు చేసుకున్నాను నేను, చాలా పనులు అయితే చేసుకున్నానండి. అట్లన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంకా హౌస్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని మాప్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నేను స్నానం చేసి రావాలి. స్నానం చేసే ముందు అయితే నేను ఫేస్కి ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఫేస్కి ఎలాంటి ప్యాక్స్ కూడా ఏమి వేయనండి. ఎప్పుడో ముల్తానీ మట్టి అయితే కొన్నాను అనమాట. ఇప్పుడు నేను ఆ డబ్బాల స్టాండ్ క్లీన్ చేశాను కదా, స్టాండ్లో అయితే ఉన్నది ప్యాకెట్. సరేలే కనిపించింది కదా, నేను స్నానం చేయడానికి ఇంకా టైం ఉంది, ఇంక ఈ లోపల ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి ఇంక ముల్తానీ మట్టిలో అయితే నేను పాలు అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ కింద అయితే రెడీ చేసుకుని ఇంక ఫేస్ అంతా ఒకసారి సబ్బు పెట్టి అంటే ఫేస్ వాష్ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ముల్తానీ మట్టి అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. నేను ఎటువంటి ప్యాక్స్ కానీ ఏమి వేయను అనమాట. ఓన్లీ న్యాచురల్గానే ఉంటాను. కానీ ఇంకా మొన్న ఎప్పుడో కొన్నాను ముల్తానీ మట్టి రాసుకుందాం కదా అని చెప్పేసి, కానీ కొనటానికి అంటే రాయనండి, నాకు అదో బతుకం అనమాట. ఇంక అందుకే ఈరోజు కనిపించింది ఎదురుగుండా ఉన్నది కాబట్టి ఇంక ఇక్కడైతే నేను ఇంకా ముల్తానీ మట్టి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మొత్తం అంతా అప్లై చేసుకున్నానండి. లోపల మా అమ్మాయి డ్యాన్స్ క్లాస్ టైం అయితే అయ్యిందనమాట. ఇంక విన్నుకి స్నానం చేయించేసి ఇంక రెడీ చేశాను. యాక్చువల్లీ డ్యాన్స్ క్లాస్కి ఇంక ఇలా చున్నీ కట్టుకుని అయితే వెళ్ళాలన్నమాట. ఒక్కోసారి మర్చిపోయి వెళ్తుంది, ఒక్కోసారి అయితే గుర్తు పెట్టుకుని ఇంక ఇంటికాడే కట్టుకుని అయితే వెళ్తుంది అనమాట. ఇంక ఈరోజు గుర్తున్నది కాబట్టి ఇంక ఇంటికాడే కట్టుకుని అయితే వెళ్తుంది. ఇక్కడ ఒకసారి నమస్కారం చెయ్యి అంటుంటేని ఫస్ట్లో అయితే ఇంకొకలా నేర్పించారండి. అంటే మొన్నటిదాకా లెగ్ మూమెంట్స్ అయితే నేర్పించారండి. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్స్ కూడా పెట్టారనమాట. అంటే వాళ్ళకి త్రీ పతాక అని చెప్పేసి ఉంటుంది. దాని ద్వారాగా అవి హ్యాండ్స్ అన్నది ఫింగర్స్ అన్నది మనకి దాన్ని తగ్గట్టు పెట్టాలన్నమాట. సో అలాగ ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుందండి. సో మీరు హ్యాండ్స్ చూడండి, ఒక్కో దానికి ఒక విధంగా అయితే పెడుతుంది కదా. సో దానివల్ల అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుందన్నమాట. ఇంతకుముందు అయితే అలా పెట్టేవారు కాదు, మామూలుగానే హ్యాండ్స్ అయితే పెట్టేసేది. ఇప్పుడు చేస్తుంది చూడండి, అలా పెట్టేసేది అనమాట. ఇప్పుడు ఏంటంటే అలా చేసినప్పుడు ఒక హ్యాండ్ మూమెంట్స్ అయితే పెట్టవలసి వస్తుంది. దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుందన్నమాట. డ్యాన్స్ క్లాస్ టైం అయితే అయిపోయిందండి. ఇంకా డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది. నేను మార్నింగ్ కుట్టాను కదా టీ షర్ట్, ఇంకొని మా హస్బెండ్ అయితే వేసుకున్నారనమాట. అది కరెక్ట్గా సైజ్ అయితే ఫిట్ అయిపోయింది. ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను కదండి, ఇది కూడా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. వీడియోలో తీసుకున్నాను కదండి టాప్ అయితే, ఇంకా టాప్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంకొని ఈ విధంగా అయితే టాప్ అయితే ఉన్నదనమాట. బాగుంది క్వాలిటీ అయితే 300 అనమాట ఈ టాప్ వచ్చేసి. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. దీనికి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను.